ఇటీవల నగరంలో హత్యలు గంజాయి ఇలాంటివన్నీ పెరిగిపోతున్న సందర్భంలో డిఎస్పీ గారు సింధుప్రియ గారు ఎక్కువ కంట్రోల్ చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేశారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనం ఇప్పుడు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రధానంగా వరుస హత్యలు ఒక సంచలనంగా మారాయి మనకి ఇక్కడ నెల్లూరు టౌన్లో. వాటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోగలిగారు? మెయిన్గా మనము ఒకనొక పీరియడ్లో ఏవైతే హత్యలు జరిగాయో వాటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పి చాలా వరకు మనము పోలీస్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్స్ రౌడీ షీటర్స్కి కానీ రెగ్యులర్ కౌన్సిలింగ్స్ ఇవ్వడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, అట్ ద సేమ్ టైమ్ అన్నెసరీగా ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్డుల వారీగా తీసుకున్నాము. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ నైట్ టైం ముఖ్యంగా ఎప్పుడైతే ఈ క్రైమ్ జరిగే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా పోలీస్ విజిబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానికోసం రకరకాల యాక్టివిటీస్ లైక్ వెహికల్ చెకింగ్ అయి ఉండొచ్చు, లాడ్జెస్ చెకింగ్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ పెట్రోలింగ్ అయి ఉండొచ్చు, కార్డనెన్స్ సెర్చ్ అయి ఉండొచ్చు, అండ్ గంజాయి తాగి ఎక్కువ వరకు యువత నష్టపోతున్నారు లేకపోతే దానికి బానిసలు అవుతున్నారు అనే ఉద్దేశంతో గంజాయి పైన కూడా ప్రత్యేకంగా టీమ్స్ అనేవి ఫామ్ చేసి ఈ మధ్య గంజా మీద కూడా చాలా కేసెస్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం వల్ల టౌన్లో క్రైమ్ అనేది కంట్రోల్ అయింది, ఇంకా కూడా అవ్వాలి అని చెప్పేసి మా ప్రయత్నం. సో దానికి తగ్గట్టే మేము ముందడుగు వేస్తుంటాం. ఈ కాటన్ సెర్చ్ వల్ల ఇటీవల కొంతవరకు మీరు క్రైమ్ కంట్రోల్ చేయగలిగారు. అలాగే రౌడీ షీటర్లు కొంతమంది తప్పించుకొని బయట ఉన్నారు మేడం, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెడుతున్నారా మిస్ అయిన వాళ్ళ కోసం? రౌడీ షీటర్స్ ఎవరైతే బయట ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉందో, భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా మనము కౌన్సిలింగ్కి ఎవరైతే రావట్లేదో టీమ్స్ని పంపించి మనం వేరియస్ సిటీస్ హైదరాబాద్ అయి ఉండొచ్చు, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి వాటికి కూడా మన టీమ్స్ అనేవి పంపించేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, బైండ్ ఓవర్ పీరియడ్లో ఉన్నారో లేదో చూసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడము, ఇట్లాంటి మెజర్స్ అన్ని తీసుకుంటున్నామండి. సో రౌడీ షీటర్స్ అందరూ వస్తున్నారు స్టేషన్స్కి ప్రాపర్ కౌన్సిలింగ్ కోసము, అండ్ ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేడం. మద్రాస్ బస్ స్టాండ్ కానీ వేదాయపాలెం సెంటర్ కాడ కానీ దాని మీద ప్రత్యేకంగా చర్యలను తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నెల్లూరు టౌన్లో దాన్ని రెగ్యులేట్ చేయడానికి అని చెప్పి కూడా చాలా మెజర్స్ తీసుకుంటున్నామండి. అట్ సేమ్ టైమ్ మనకి ఏమంటారు ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో మీరు చూస్తూ ఉండొచ్చు, రీసెంట్గా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కానీ, అంటే వెహికల్స్ ప్రాపర్గా పార్క్ చేసుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలా వెహికల్స్ అనేవి మైక్ సిస్టమ్ అనేది యూజ్ చేసి వెహికల్స్ని రెగ్యులేట్ చేస్తున్నాము. ట్రాఫిక్ పోలీసు మధ్యలో నిలబడి మైక్ అనేది యూజ్ చేసి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో మ్యాక్సిమం ట్రాఫిక్ని కూడా రెగ్యులేట్ చేయాలనేది మా ఉద్దేశం కూడా. సో దీనికి ముఖ్యంగా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆటోస్ కానీ లేకపోతే బస్సెస్ డ్రైవ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే టూ వీలర్స్ మీద అయి ఉండొచ్చు, అందరు కూడా వాళ్ళంతటి వాళ్ళు రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అయ్యి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో రూల్స్ వాటిని వైలేట్ చేయకుండా ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ సర్కిల్లో ఎక్కువగా సంతపేటలోని క్రైమ్స్ అన్నీ కూడా ట్రేస్ అవుతున్నాయి మేడం. ఇటీవల నకిలీ ఐఆర్ఎస్ కానీ, తర్వాత గంజాయి మీద కానీ, మర్డర్ కేసులు కానీ సార్ తొందరగా ఒకరు పట్టుకుంటున్నారు. మిగతా స్టేషన్లు ఎందుకు రావట్లేదు? వాళ్ళు కానీ క్రైమ్ లేదంటారా, లేదంటే యాక్టివ్గా లేరంటారా? మనకి గంజాయి రిలేటెడ్ చూసుకుంటే అండి ముఖ్యంగా సంతపేటలో రైల్వే స్టేషన్ ఉంది. సో రైల్వే స్టేషన్ అనేది మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో కంపేర్డ్ విత్ బస్సెస్ అయి ఉండొచ్చు, లేకపోతే వెహికల్స్ టూ వీలర్స్, ఎందుకంటే టూ వీలర్స్ అయి ఉంటే చాలా చెక్ పోస్టులు దాటుకుంటూ రావాలి. బట్ కొంచెం రైల్వేస్లో రావడం అనేది లైక్ ఈజీ, చాలా దూరం నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి సంతపేటలో ఎక్కువ మనము బుక్ చేయగలుగుతున్నామండి గంజా కేసెస్. 3వ నగర పోలీస్ స్టేషన్లో ఈరోజు గంజాయి పట్టుకొని జరిగింది. దాని మీద డిఎస్పీ నగర డిఎస్పీ సింధుప్రియ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మనం అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మేడం గారు సమాధానం ఇచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తాం. టౌన్లో ఉన్నటువంటి హత్యల విషయం కానీ, ట్రాఫిక్ విషయం కానీ, గంజాయి విషయం కానీ ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పి తెలియజేశారు. అలాగే మరో కోణంలో ఇక్కడ ఉన్నటువంటి బైక్ రైసులు కానీ బెట్టింగ్ల మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పి, అలాగే మీడియా ద్వారా అవేర్నెస్ చూపించాలా ప్రజలకని చెప్పి మేడం గారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో భూషణ్ రెడ్డి, నెల్లూరు, స్టార్ 9 టీవీ.